నా పేరు నాగేశ్వరరావు సాయిరామ్. నా వయస్సు 77 సంవత్సరాలు. నా స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లా కదిరి పట్టణం. నేను జీవితాంతం కష్టపడి వేరుశనగ వ్యాపారం చేస్తూ సొంత ఇల్లు నిర్మాణించుకున్నాను. నా 2 కుమారులను చదివించి ఉద్యోగాలు ఇప్పించి వివాహాలు చేసి మంచి జీవితాన్ని అందించాను. కానీ నేడు నా వృద్ధాప్యంలో నా సొంత పిల్లలే నన్ను ఇంటి నుండి గెంటేశారు. గత 12 సంవత్సరాలుగా ఆశ్రమాలు, దాతలు, మంచి మనసున్న వారి సహాయంతో జీవితం సాగిస్తున్నాను. అనేకసార్లు అధికారులను, మానవ హక్కు సంస్థలను ఆశ్రయించినప్పటికీ ఇప్పటి వరకు నాకు న్యాయం జరగలేదు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి నగరంలో బృందావనం కాలనీలో నివసిస్తున్నా ఆర్ మనోహర్ గారు నన్ను అనాథ వృద్ధుడిగా కాకుండా తన సొంత తండ్రిలా ఆదరిస్తున్నారు. తన ఇంట్లో నాకు ప్రత్యేకత గది, ఆహారం, వైద్య చికిత్స, ఆశ్రయం కల్పిస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఇటీవల జాతీయ పురుషుల సంక్షేమ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి రజనీ రాజ్ గారిని, బళ్ళారి జిల్లా అధ్యక్షులు శ్రీ రామకృష్ణ బలిజ గారిని కలిసి నా సమస్యపై వినతి పత్రం సమర్పించి న్యాయం చేయాలని కోరుకున్నా. నా వినతి: వృద్ధుల తండ్రులను సంరక్షించడం ప్రతి బిడ్డ హక్కు. చట్టపరమైన నైతికత, సామాజిక బాధ్యత. నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు రక్షణ, జీవనోపాధి, న్యాయం కల్పించాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు, సంబంధిత అధికారులను, మానవ హక్కుల సంస్థలను వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే నా వినతి పత్రాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నా జరగాలి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు. నేను ఆంధ్రాలో కదిరిలో స్థాపనం ఉంటూ అక్కడే వ్యాపారాన్ని ఆస్తులు చేసుకొని నాకు 2 కొడుకులు ఉంటే వాళ్ళని మంచి వ్యాపారంలో కూర్చోబెట్టి పోషించినాను. ఇప్పుడు వయసు అయినందువల్ల నన్ను అన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుని బయటకు దొబ్బేసి నేను అక్కడ ఇక్కడ 10 సంవత్సరాలుగా తిరుగుకుంటూ ప్రస్తుతం బళ్ళారిలో మనోహర్ అనే వారి దగ్గర బృందావన కాలనీలో రక్షణలో ఉన్నాను. వాళ్ళే నన్ను అన్ని చూసుకుంటున్నాను. ఈ బాధలు తట్టుకోలేక ఎవరు చెప్పుకోవాలని తెలియక బాధపడుతుంటే అనుకోకుండా నాకు ఈ దారి జరిపింది. రాష్ట్ర అధ్యక్షులైన రజనీ రాజు గారికి, జిల్లా అధ్యక్షులైన రామకృష్ణ గారికి విన్నవించుకుంటూ నాకు ఈ సమస్య పరిష్కరించి ఇట్లాంటి సమస్య ఎవరికి రాకుండా అందరికీ మంచి జరిగేటట్టుగా మీరు సహకరించి మాకు సహాయం చేయగలని కోరుచున్నాను. ఏం సంకల్పంతో, నా ఇష్టంతో ఈ వీడియో చేసి పంపుతున్నాను. జాతీయ పురుష ಹಿತರಕ್ಷಣಾ ಸಂಸ್ಥೆ ವ್ಯವಸ್ಥಾಪಕರು ರಜನಿರಾಜ್ ಅವರಿಗೆ, ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ರಾಮಕೃಷ್ಣ ಅವರಿಗೆ ಸೇರಿ ವಿನ್ನವಿಂಚಿಕೊಂటున్నాను.